సంబంధించిన ప్రధాన వార్తలు. మరి నిన్న కల్వకుంట్ల రామారావు ఏసీబీ విచారణకి అయితే వెళ్ళడం జరిగింది. మంత్రివర్గ ఆమోదం లేకుండా చెల్లింపులేంటి, ఎన్నికల కోడ్ ఉండగా అధికారులకు మౌలిక ఆదేశాలు ఎందుకు ఇచ్చారు, ఎస్ఎక్స్ జెన్ మీ పార్టీకి 49 కోట్ల ఎన్నికల బాండ్ల రూపంలో ఎందుకు ఇచ్చింది, ఏదైతే ఆనాడు ఫార్ములా ఈ రేస్ కోసం ఎటువంటి మంత్రివర్గం ఆదేశం లేకుండా హెచ్ఎండిఏ అకౌంట్లో నుండి దాదాపు 55 కోట్ల రూపాయలను లండన్లో ఉన్నటువంటి ఎఫ్ఈఓ కంపెనీకి మీరు ఏ రకంగా బదిలీ చేశారు, మరి ఆర్థిక శాఖ యొక్క అనుమతి ఎందుకు తీసుకోలేదు, ఎన్నికల కోడ్ నిబంధనలు అమలులో ఉండగా ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని చెప్పి అయితే కేసీఆర్ మీద ప్రశ్నల వర్షం అయితే ఏసీబీ కురిపించినట్లు తెలుస్తుంది. మరి ఆర్బీఐ నిబంధనలను ఎందుకు పాటించట్లేదు, మరి ఆర్బీఐ ఎందుకు 10 కోట్ల రూపాయల జరిమానా వేసింది, మరి ఏదైతే ఫార్ములా ఫస్ట్ సీజన్కు సంబంధించి స్పాన్సర్షిప్ చేసినటువంటి ఏదైతే కంపెనీ ఎస్ఎక్స్ జెన్ మీ పార్టీకి 49 కోట్ల రూపాయలను ఎలక్ట్రోలర్ బాండ్స్ రూపంలో ఎందుకు చెల్లించింది, మరి మీరు ఆ కంపెనీకి ఎందుకు స్పాన్సర్షిప్ ఇచ్చినట్లు, దీని వెనకాల ఎటువంటి కిట్ ప్రోకో జరిగిందని చెప్పి కూడా ఏసీబీ అయితే ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. విదేశీ సంస్థలకు నిధుల చెల్లింపులో ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన ఎందుకు జరిగింది, ఫార్ములా ఈ కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ ప్రశ్నలంట. రెండవసారి ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ 7 గంటలకు పైగా విచారణ, 60 దాకా ప్రశ్నలు, వాటికి ఎదురు ప్రశ్నలు వేసిన మాజీ మంత్రి అంట. దాదాపు 7 గంటల పాటు ఏసీబీ కూడా ప్రశ్నించింది. కేటీఆర్ను కూడా అనేక విధాలుగా వాళ్ళైతే ప్రశ్నించడం జరిగింది. అనేక ప్రశ్నలకు నాకు తెలియదు, అధికారులకే ఎరక అని చెప్పి అయితే కొంత సమాధానం చెప్పినట్లయితే విశ్వసనీయంగా అధికారులు అయితే చెప్పడం జరిగింది. మరి దాదాపు 7 గంటలు ప్రశ్నించిందట. వారికి ఎదురు ప్రశ్నలు వేసిన మాజీ మంత్రి రేపటిలోగా ఫోన్ను అప్పగించాలన్న ఏసీబీ అంట. ఏదైతే ఆ సమయంలో కేటీఆర్ వాడినటువంటి ఫోన్లను కూడా ఏసీబీ హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్తే వాటిని నేను తీసుకురాలేదని చెప్పి వాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పిండట. చూడట్లుంది. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధులు చెల్లింపు ఎందుకు చేశారు, రేసు నిర్వహణ నుంచి మధ్యలో తప్పుకున్న ఎస్ఎక్స్ జెన్ మీ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో 49 కోట్లు ఎందుకు చెల్లించింది, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మీరు అధికారులకు నేరుగా మౌలిక ఆదేశాలు ఎలా ఇచ్చారు, విదేశీ సంస్థలకు నిధుల చెల్లింపుల్లో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఎందుకు ఉల్లంఘించారు అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారట. మరి ఈ ఏసీబీ విచారణ తర్వాత ఏసీబీ ఆఫీసులో నుంచి బయటకు వచ్చినటువంటి రామారావు తాను చేసినటువంటి లంగ పని, దొంగ పని, వాటన్నిటి కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నోటికి ఎంతో శ్రద్ధ, ఒక తాగుబోతోని మాదిరి, ఒక తిరుగుబోతోని మాదిరి దొమ్మరి భాష వాడుతున్నాడు. నిజంగానే కేటీఆర్ ఈ ఫార్ములకు సంబంధించినటువంటి వ్యవహారంలో నీవు ఎటువంటి అవినీతి ఆరోపణలు చేయనట్లయితే, నీవు ఎటువంటి లంగ పని చేయలేదు అనుకుందాం, ఏసీబీకి సహకరించు. మరి ప్రభుత్వానికి ఏం సంబంధం? నీవు నిజంగానే తప్పు చేయకుంటే ఆర్బీఐ 10 కోట్ల జరిమానా ఎందుకు వేస్తుంది? ప్రభుత్వంలో ఉన్నటువంటి నీవు 2 కోట్ల కన్నా ఎక్కువ చెల్లింపులు ఏం జరిగినా మంత్రివర్గం ఆమోదం తీసుకోవాలి అని కనీస ఇంకిత జ్ఞానం, కనీస సోయి నీకు ఎందుకు లేదు అంటే నేను ఏమన్నా చేయొచ్చు, మా అప్ప ముఖ్యమంత్రి, మళ్ళీ మా అప్పనే ముఖ్యమంత్రి అవుతాడు, నేను ఎటువంటి లంగ పని చేసినా, దొంగ పని చేసినా ఇక నన్ను ఎవరు అడగొద్దు, ఎవరన్నా అడిగితే వాళ్ళ మీదకే ఉల్టా పల్టా క్వశ్చన్ చేద్దామనేదా? ఏది ఎవరిని బదలాం చేద్దాం అనుకుంటున్నావు? చేసింది లంగ పని, ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పెద్ద మేకపోతు గాంభీర్యం, పెద్ద పెద్ద మాటలు, ఇది ఓడుస్తా, అది ఓడుస్తా, ఇది వీక్తా, అది వీక్తా అని మేకపోతు గాంభీర్యం ఎందుకు ఆయనకు? డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. ఇక్కడన్నా
జై తెలంగాణ అనలోని ఏమనాలేనంట. అవులా అన్నందుకు నాపై మండిపడుతున్నారు. రేవంత్ లాగా లుచ్చా పని మా పార్టీలో ఎవరు చేయలే. గత 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ అంత లుచ్చా పని, మీ అంత లంగ పని, మీ అంత దొంగ పని, మీ అంత భోషించే పని మాత్రం ఎవ్వరు చేయలేదు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014లో అధికారం దిగిపోయిన తర్వాత మిగులు బడ్జెట్తో ప్రత్యేక రాష్ట్రాన్ని, హైదరాబాద్తో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టిపోతే లుచ్చా పనులు, లపాంగ పనులు, దొంగ పనులు, లంగ పనులు చేసి బంగారు తునక లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని బర్బత్తెల చేసి 8.29 లక్షల కోట్ల అప్పులు చేసి చిప్ప చేతికిచ్చి ఈ రాష్ట్రాన్ని బర్బత్తెల చేసినటువంటి బద్మాసులు మీరు మళ్ళీ ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. అవులే, నాపై పెట్టింది లొటపీస్ కేసు. ఆయన లొటపీస్ సీఎం అంట. నన్ను జైల్లో పెడితే పెట్టుకోండి, విశ్రాంతి తీసుకుంటా అంటూ విశ్రాంతి తీసుకుంటా కేటీఆర్ అంట. నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటాడంట. మరి నీ ఇన్ని రోజులు పీకింది ఏంది? గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి కూడా మీ అయ్య ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకున్నాడు. నీవు జైన్వాడ, జయదేవ్పూర్లా అక్కడక్కడ సినిమా వాళ్ళతో చిందులు వేసుకుంటా, డ్రామాలు వేసుకుంటా, ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసుకుంటా, ఇట్లా సినిమా వాళ్ళను ఇంకా కొందరిని వాళ్ళ దగ్గర నీ ప్రతాపం చూపించుకోవడానికి ఈ ఫార్ములా కేసు, ఆ ఫార్ములా కేసు, తిన్నదారని కేసులు తీసుకొని వచ్చి ఎక్కడో సంపన్నులు ఆడుకునేటటువంటి గేమ్స్ను తీసుకొని వచ్చి హైదరాబాద్లో నిర్వహించి చారణ కోడికి బారణ మసాలా అన్నట్లు ఒట్టిగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల్ని మొత్తం తీసుకొని పోయి లండన్లో ఉన్నటువంటి కంపెనీలకు కట్టిపెట్టినటువంటి సన్నాసి నీవు 10 ఏళ్ళ అధికారంలో ఏం బిగినావు? ఎంతమంది పేదోళ్ళకి ఇల్లు కట్టించినావు? లక్షల మంది గూడు లేక, కనీస అవసరాలు లేక రోడ్ల మీద ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారు హైదరాబాద్ మురికి వాడలల్లో. నీకు, మీ అయ్యకు, మీ కుటుంబ సభ్యులకు విలాసవంతమైనటువంటి 600-700 కోట్ల రూపాయలు పెట్టి ప్రగతి భవన్ కట్టుకున్నారు ఆ రోజు. అవి చాలనట్లు ఫామ్ హౌస్లలో లగ్జరీ బిల్డింగ్లు కట్టుకున్నారు. అవి చాలనట్లు దేశ విదేశాలలో బంగ్లాలు, బుర్జు ఖలీఫాల బిల్లాలు కట్టుకున్నారు. పేదోనికి మాత్రం ఒక్క ఇల్లు కట్టించిన పాపన అవ్వలేదు. మళ్ళా పేద ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ని తీసుకొని పోయి ఎక్కడో లండన్లో ఉన్నటువంటి కంపెనీకి కట్టి పెట్టడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చాడు? ఎవడు అవల పని చేసాడు? ఎవడు లంగ పని చేసాడు? దయచేసి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు కూడా ఈ ఫార్ములా కేసులో ఎవడు లంగ పని చేసిండు, ఎవడు లుచ్చ పని చేసిండు, ఎవడు దొంగ పని చేసిండు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ గాడిదకు బుద్ధి వస్తుంది. ఇక్కడైనా ఈ ప్రజాప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద 24 గంటలు మీ అయ్యేలాగా ఫామ్ హౌస్లో వండుకోకుండా, ఫామ్ హౌస్లో చిందు లేకుండా, జల్సాలు చేయకుండా, బడుగు బలహీన వర్గాల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం. గతంలో మంత్రివర్గం ఎట్లుండే? మీ అయ్యా నువ్వు కూర్చోమంటే కూర్చుండ్రి, లేవమంటే లేస్తుండ్రి. ఒక్క మంత్రి అన్న వాళ్ళు కరెక్ట్ విధులు నిర్వహించారా? ఈరోజు ఏ మంత్రికి ఆ మంత్రి ఆ శాఖ మీద ముఖ్యమంత్రి ఎటువంటి ఏరు పెట్టకుండా వాళ్ళకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను ఇచ్చారు. గతంలో మంత్రివర్గం ఎట్లుండే మిత్రులారా? ఒక ఆయన పేరుకు హోమ్ మినిస్టర్ ఉండే కానీ ఆయన కేసీఆర్కు దట్టీలు కట్టేటప్పుడు తప్పితే మళ్ళొకసారి ఏడ కనబడకుండా ఆయన. ఈరోజు అట్లుందా? ఏ శాఖకు ఆ శాఖ మంత్రులు సంపూర్ణమైనటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకు స్వేచ్ఛను ఇవ్వడంతో వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. నీలాగా చెంచగాలను, దట్టీలు కట్టేటోళ్ళను, కాళ్ళు వచ్చేటోళ్ళను, కాన్వాయ్ల ముందర ఉరికేటోళ్ళను, ట్రాఫిక్ డ్యూటీ చేసేటోళ్ళను అటువంటి బానిసలు అయితే మంత్రులుగా పెట్టుకోలేదు కదా ఈరోజు ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వంలో మంత్రివర్గం ఏ రకంగా పనిచేస్తుంది? మీరు చేసినటువంటి అప్పుల కుప్పలను ఒక్కొక్కటి పూడ్చుకుంటా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నది. ఇక్కడన్నా ఇటువంటి లంగ మాటలు, ఇటువంటి తాగుబోటు మాటలు బంద్ చేస్తే బాగుంటుందని మరొక్కసారి రామారావును హెచ్చరిస్తున్నాం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తున్నారు బిడ్డ. నీవు వేస్తేయండి, నేను పోయి జైల్లో రెస్ట్ తీసుకుంటా, ఇక స్థానిక సంస్థలలో పొడుద్దాం, పీకుతాం, ఏడవడుస్తావు నీవు. 2023 ఎన్నికలలోనే కర్రు కాల్చి వదలబెట్టి 39 సీట్లు ఇచ్చారు. తర్వాత పార్లమెంట్లో గుండు సినిమా ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో నువ్వు అభ్యర్థులనే పెట్టలేని పరిస్థితికి పోయినావు.
పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక జరిగితే మన కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచింది. మరి ఎక్కడికి వెళ్ళి నీవు స్థానిక సంస్థలలో గెలుస్తావు? కనీసం నీవు అభ్యర్థులైనా పెడతావా? ఎందుకు డ్రామాలు? ఇంకెన్ని రోజులు వేస్తావు ఈ డ్రామాలు? చూద్దాం, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా చూద్దాం నీ నీ మోతేపారేందో, ఏ రకంగా ఎన్నికలకు వెళ్తావో, ఎన్ని సీట్లు గెలుస్తావో అది కూడా చూద్దాం. ఇక్కడన్నా ఇటువంటి అహంకారము, బల్పు, కొవ్వు ఎక్కాయి కొట్టుకుంటున్నావు, అవి తగ్గించుకుంటే బాగుంటుందని మరొకసారి డ్రామాలని హెచ్చరిస్తున్నా. టార్గెట్ టెహరాన్ అంట.